ఎస్ఎస్ రాజమౌళి గారిది ఏ సినిమా వచ్చినా సరే మనకి ఒక ప్రింట్ వస్తుంది కదా, ఇలా ఒక స్టాంప్ పడిపోగానే ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా అని మనకు అర్థమైపోతుంది. సో అలాంటి ఆ ముద్రని ప్రింట్ చేసింది అండ్ ఆ ఐడియా వచ్చింది అండ్ ఆ ఐడియాని డిజైన్ చేసిన పర్సన్ సురేష్ బుజ్జి గారు నాతో పాటుగా ఉన్నారు. ముందుగా రాజమౌళి గారి ఆ స్టాంప్ డిజైన్ చేసిన విధానం కానీ ఇప్పటికీ కూడా ఒక సినిమా ప్రజెంట్ అయింది అంటే సినిమా అయిపోగానే ఇలా ఒక స్టాంప్ వచ్చేస్తుంది. సో ఆ డిజైనింగ్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? డిజైనింగ్ ఆలోచన అంటే రాజమౌళి గారి ఫ్రమ్ ద బిగినింగ్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మూవీస్ అన్నీ కూడా నేనే చేశాను. సింహాద్రి సినిమా అయిపోయిన తర్వాత ఆయన సై సినిమాకి కొత్తగా ఒక స్టాంపు లాగా ఏమన్నా వేద్దామండి అని చెప్పేసి అన్నారు. రాజమౌళి గారు సినిమాలు ఫ్రమ్ ద బిగినింగ్ నేనే చేశానండి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి నేనే చేశాను. ఎన్టీఆర్ది సినిమా వచ్చి రామాయణం నుంచి నేనే చేశాను, బాలరామాయణం నుంచి. ఈ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసేటప్పుడు అయిపోయిన తర్వాత రాజమౌళి గారు వచ్చి వేరే ప్రాజెక్ట్ ఏదో అనుకున్నారు. అప్పుడు అది తెర మీదకి రాలేదు యాక్చువల్గా. తర్వాత ఇది సింహాద్రి స్టార్ట్ అయింది. సింహాద్రి స్టార్ట్ అయిన తర్వాత వర్క్ చేసేసాం, సింహాద్రికి అయిపోయింది. తర్వాత సై అనే సినిమా చేసేటప్పుడు మనకంటూ ఏదైనా ఒక సింబల్ లాగా పెడదామండి, ఏదైనా ఐడియా ఆలోచించండి, స్టాంప్ లాగా ఏమన్నా కుదురుద్దేమో అని చెప్పేసి అంటే స్టాంప్ బాగుంటుంది సార్, స్టాంప్ లాగా క్రియేట్ చేస్తానని చెప్పేసి ఒక 4-5 డిజైన్స్ చేస్తే అందులో ఆయన ఒక డిజైన్ ఓకే చేసుకున్నారు. అదే ఫైనలైజ్ చేశారు. సో దాన్ని అక్కడ నుంచి సై మూవీ నుంచి ఎవ్రీ మూవీకి దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టాను. సై లోగో కూడా నేను డిజైన్ చేస్తున్నాను. సేమ్ గా సిమిలర్ గా ఉంటుంది. అవునండి, సై మూవీ నేను చేసిందే. సింహాద్రి, సై, రాజమౌళి గారివి ఆల్మోస్ట్ 9 సినిమాలు నేనే చేశాను. విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీరాకైతే బాగా హెవీ వర్క్ చేశాం. మగధీర తర్వాత మర్యాద రామన్ వరకు కూడా నేనే చేశానండి. రాజమౌళి గారికి ఏంటంటే సినిమా అనేది ఒక స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఆయన ఒక ఐడియా చెప్పారు, దానికి నేను డిజైన్ చేశాను. స్టిల్ ఇప్పటికీ ఏ సినిమా ఆయన నుంచి వచ్చినా సరే, అవును, ఇది బాహుబలి అవని లేకపోతే ఇప్పుడు వచ్చేది మహేష్ బాబు గారి సినిమా అయినా సరే, అవునండి, ఆ స్టాంప్ పడిపోతుంది. ఎవరికి రైట్ లేదు ఇది నా సినిమా అన్నట్టు. రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న RRRకో దేనికో, స్టాంప్ తీసేద్దామని అనుకున్నాము, కాకపోతే జనాలు ఒప్పుకునేలా లేరు, అందుకనే కంటిన్యూ చేస్తున్నానని చెప్పేసి అన్నారు. ఆయన స్టాంప్ తీసేస్తే ఎక్కడ నా ఇది ఇప్పుడు మిస్ అవుతానా అని చెప్పేసి నేను కొంచెం భయపడ్డాను. నాకు ఏంటంటే అది గుర్తుగా ఆయనతో నాకున్నటువంటి బాండింగ్కి గుర్తుగా నా స్టాంప్ ఒకటి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఆయన సినిమాలు ప్రజెంట్ నేను టెక్నీషియన్గా ఆయనతో లేకపోయినా కూడా, వర్క్ చేయకపోయినా కూడా స్టాంప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అది ఎక్కడ మిస్ అవుతానని భయపడ్డాను మన. ఫైనలీ కష్టం ఎటు పోలేదు, అక్కడే ఉంది. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆయన వెరీ హానెస్ట్ పర్సన్ అండి. ఇంకా ఆయన గురించి చెప్పేదే ఉంటుంది. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ మనకి దొరకడం మన అదృష్టం. అంటే నేను అన్ని రోజులు ట్రావెల్ చేశాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ గొప్ప మనిషి ఆయన. చాలా చాలా మంచి మనిషి. బట్ అంటే ఆయన సినిమాలు చూసిన ప్రతిసారి ఈ స్టోరీ అసలు దీన్ని ఎలా ఆలోచించారు, ఎలా దీన్ని తీసుకురావాలి అనుకుంటున్నారు, అండ్ 100% ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్ని విధాల అంటే అది రాజమౌళి గారి దర్శక ధీరుడి చేతుల్లోనే ఉంటుంది. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే నా వరకు వచ్చేసరికి జస్ట్ ఫోన్ చేసి ఆయన టైటిల్ చెప్పేవారండి, ఇలా పలానా టైటిల్ అనుకుంటున్నానండి, దాన్ని డిజైన్ చేయండి అని అంటే నేను దాన్ని ఒక 4-5 టైటిల్స్ అనుకుని డిజైన్ చేసేవాళ్ళం. ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత అందులో ఒక టైటిల్ డిజైన్ని ఫైనలైజ్ చేసేవారు ఆయన. ఆ టైటిల్ డిజైన్ చేసే ముందు కథ ఏంటి సార్ అంటే రఫ్గా ఒక 2-3 లైన్లో కథ చెప్పేసేసేవారు ఆయన. ప్రతి సినిమాకి కూడా కథ చెప్పేవారు ఆయన. ఒక 2-3 లైన్లో రఫ్గా కథ చెప్పేసేసి ఇది ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్, దీనికి రెడీ చేయండి అనేవారు. ఆ సినిమాకి అనుగుణంగా ఆ టైటిల్ వచ్చేది అన్నమాట అండి. సినిమాకి తగ్గట్టుగా టైటిల్ ఉండేది. దాన్ని నేను కూడా దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి బాగా హార్డ్ వర్క్ చేసేవాడిని, అంటే క్రియేట్ చేసేవాడిని టైటిల్. ఆయన వర్క్ ఒక స్పెషల్గా వర్క్ చేసేవాడిని, కష్టపడి, అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉపయోగించి చేసేవాళ్ళం. సక్సెస్ కూడా అలాగే అయ్యేదండి. అంటే ఆయన ప్రతి సినిమాని కూడా అలాగే కష్టపడి చేసేవారు ఆయన. మాలాంటి టెక్నీషియన్లు కూడా అలాగే రుద్దేవారు బాగా. వర్క్ ఆయన అనుకున్న వర్క్ వచ్చే వరకు కూడా
ఆ వర్క్ని బయటికి తీసేవారు ఆయన. టైం తీసుకొని టైం ఇచ్చేవారు, బాగా టైం ఇచ్చేవారు. మేము ఆయన దృష్టిలో పెట్టుకుని వర్క్ చేసేవాళ్ళం. ఆయన పోస్టర్స్ కానీ, ఆయన టైటిల్స్ కానీ, లోగోస్ కానీ ఇవన్నీ కూడా ఆయన మాకు ఇచ్చే ఫీడ్బ్యాకు, టైము మాకు ఆ కొత్తదనాన్ని ఇచ్చినాయి. అంటే ఆయన సినిమా ఛత్రపతి లోగో కానీ, సై లోగో కానీ, సింహాద్రి కానీ, ఇవన్నీ మగధీర కానీ, మర్యాద రామన్న, ఇవన్నీ కూడా మంచి టైటిల్స్, మంచి లోగోస్ నేను రాసినటువంటి. అవును అవును టైటిల్ని బట్టి సినిమాని గెస్ట్ చేయడము, అది ఎలా ఉంది ఏంటి అని, సినిమాని బట్టి సినిమాకి తగ్గ టైటిల్ అవును అనేది ఒకటి. తర్వాత ఇంకా ఆయన పెద్ద సినిమాలకు వెళ్ళిపోయారు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. అది మేము అలాంటి వాళ్ళం అందుకోలేకపోయాం, అంతే అంతే అంతకు మించి. అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా సార్ మీ చేత? ఆ సార్ నుంచి ఎనీ టైము కాంప్లిమెంట్ ఉంటుందండి. ఆయనకి తెలుసు కదా కాంప్లిమెంట్ అంటే. రీసెంట్గా కలిసినప్పుడు కూడా మాట్లాడుకున్నాం అంతే, డిజైన్స్ గురించి, కొత్త టైప్ ఆఫ్ డిజైన్స్ ఏంటి అలాగా డిస్కస్ చేసుకున్నాం అంతే తప్ప అంతకు మించి. ఆయన వర్క్లో ఆయన ఫుల్, ఇక్కడ ఖాళీ ఉండదు, ఆయన ఫుల్ బిజీ ఉంటారు. మనకి టైం ఇవ్వటం కూడా కష్టమైపోతుంది. మనకి ఏదైనా ఆలోచన వచ్చినా కూడా సార్ ఇలా నెక్స్ట్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడానికి కూడా మనకి అవకాశం ఉండట్లేదు. అంటే ఇదివరకటి ఇది కాదు కదా, ఇప్పుడు అంతా మారిపోయింది.